కాటుకు చెప్పు దెబ్బ చెప్పు తెగుద్ది. ఇగో ఇసోంటి మాటలు మీరు చాలా మాటలు అయినే ఉంటారు కదా నొల్ల. ఇగో నేనైతే కళ్ళారా చూసిన నొల్ల, మరి నేను చూసినాక ఉత్తగా ఉండొద్దు కదా. అసలే నాకు పానమాగది, మీకు చెప్పేదాకా నాకు నిద్ర కూడా పట్టది. అందుకే మీ కాడికి కూడా ఆ ముచ్చట పట్టుకొచ్చిన. అసలు ఈ చెప్పుల ముచ్చట ఏంది, చెప్పు దెబ్బలేందో మీకే క్లారిటీగా సమజైతుంది. జల్దీ నువ్వు చూసేయండి. చలో పెద్దపల్లి. ఇప్పుడు మనం పెద్దపల్లిలో ఉన్నామొల్లా. అగ చూడుర్రి హృతిక్ రోషన్ ను మంచిగా చెట్టుకు గట్టేసిరు కదా. గీ అన్న చెప్పు తీసిండు, సర్వనే సరిచిండు. అయ్యయ్యో గట్లెందుకు కొడుతున్నాడు కావచ్చు అని అనుకుంటున్నారా? ఏం లేదోల్లా, వాడట అచ్చిపోయే ఆడోళ్లను షిడాయిస్తున్నాడట. ఇక ఇంకేమున్నది, దొరకబట్టిర్రు, చెట్టుకు గట్టేసిర్రు, చెప్పులతోని సన్మానం చేసిర్రు. ఇగో ఈ అక్కొచ్చింది కదా, 1 2 3 4. అయ్యయ్యయ్యో అక్క ఇక చాలు, మొహం పచ్చడయ్యేటట్టున్నది. ఇంటలేదు కదా. ఓ అక్క ఇగో ఎన్నుకున్న అక్క కట షాన్సీ పాప ఆమె కూడా ఎదురు చూస్తాంది. అన్ని చెప్పు దెబ్బలు నువ్వే కొడితే ఎట్లా? అమ్మాయి జర రెస్ట్ తీసుకోపో. ఇప్పుడు నువ్వు గాని అక్క. అబద్ధమా? చూడు అబద్ధమా? ఇప్పలే ఇప్పలే కాలేజీలో 20 రోజుల నుంచి వస్తలేట అన్నాడు. డిగ్రీ కాలేజ్ తీసుకున్నాం, అడ్మిషన్ ఉన్నాయి. వాళ్ళ పేరెంట్స్ నంబర్, వాళ్ళ పేరెంట్స్ పేరు. వామ్మో చెప్పు తెగుద్ది అంటారు చూడు. ఇగో ఈ అక్కనైతే చెప్పు తెగి కింద పడ్డా గాని కొట్టుడు మాత్రం ఆపలే. ఇంకా చూడవు, ఏంలే నేనేమనలే అనుకుంటే ఎట్ల మొహం పెడుతున్నాడో. మొత్తానికి ఆడోళ్ళని చిడాయించినందుకు జనం ఇగో ఈ తీర్ల బుద్ధి చెప్పి పోలీసు వాళ్ళకి అప్పచెప్పిరు. ఇక ఇంకోసారి ఇగో ఇటుకెళ్ళి అత్తడా వాడిగా సత్తే రానే రానంటాడు కావచ్చు కదా.